మెన్నెట్ కాన్ఫరెన్స్ అందరికి కూడా క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మన కాన్ఫరెన్స్ రికన్సిలియేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆల్మోస్ట్ 2025 జనవరి, ఫిబ్రవరి నుంచి వర్కౌట్ చేస్తున్నాము. మన కాన్ఫరెన్స్లో ఉన్న అన్ని లీడర్స్ అన్ని గ్రూప్స్ లాగా ఉన్నాయి కదా, ఒక 4-5 గ్రూప్స్ లాగా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. దేవుని కృపను బట్టి వీళ్ళందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దేవునికి వందనాలు. వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికి కూడా. మన కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్గా నడిపించడానికి దాన్ని రికన్సిలేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేద్దాం అనుకున్నాము. అదే టైంలో డాక్టర్ ఆర్నల్డ్ గారు కూడా చనిపోయారు. అయితే అంతకంటే ముందే ఈ రికన్సిలేషన్ చేసి దానికోసం ఆర్బిట్రేషన్ చేసి మన కాన్ఫరెన్స్ని స్టాండర్డైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చేద్దామని దానికి కావాల్సిన లీగల్ ప్రొసీజర్స్ ప్రకారం పేపర్ యాడ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి అఫీషియల్గా దాన్ని ఇనిషియేట్ చేయాలి. ఎందుకంటే ఏది చేసినా కూడా మళ్ళీ దానికి లీగాలిటీ ఉండాలి. తర్వాత ఫర్దర్ మనం ముందుకు పోయినప్పుడు ఇంతకుముందు జరిగినట్టు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా లీగల్గా సౌండ్ ఉండాలి. మన కాన్ఫరెన్స్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ప్రకారం కానీ ఉండాలని ప్రయత్నం చేస్తున్నాము. సో కాకపోతే డాక్టర్ ఆర్నల్డ్ గారు చనిపోవడం వల్ల కొంత ఆపాల్సి వచ్చింది. మళ్ళీ మెమోరియల్ సర్వీస్ అయిపోయినాక 10th వి థాట్ ఆఫ్ రిలీజింగ్ ఇట్. ఒక 1-2 days లేట్గా మీ ముందుకు రావడం, కొంచెం బిజీ ఉండడం వల్ల ఐ కుడ్ నాట్ కమ్ అర్లియర్. అయితే దీనికి మొడాలిటీస్ ఎట్లున్నాయి అవంతా కూడా నేను మీకు జస్ట్ ఇనిషియల్గా చెప్తాను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు నేను ఆన్లైన్ మీకు పర్సనల్గా కూడా పంపిస్తాను, ఆన్లైన్లో కూడా పెడతాను. అన్ని చర్చెస్లో కూడా చర్చ్కి సంబంధించిన సెక్రటరీస్కి అందరు కూడా కమ్యూనికేట్ చేస్తాను. ఫీల్డ్లో ఉన్న యాక్టివ్ మెంబర్స్ మెన్నెట్స్ అందరు కూడా ఈ ప్రాసెస్ చేసినాక మనకు ఎలాబొరేట్గా ఏదో 1-2 సిట్టింగ్స్ అని కాకుండా మన కాన్ఫరెన్స్లో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. చర్చెస్ మధ్యలో ఉన్నాయి, కాన్ఫరెన్స్ మధ్యలో ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నవి, తర్వాత చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, చర్చ్ పాస్టర్స్కి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉన్నది. ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రయారిటీ వైజ్ చేసుకుంటా అన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అట్లా ఒక 3-4 నెలల కొరకు అట్లా చేద్దామని ప్రయత్నం చేస్తున్నాము. ఎవ్రీ మంత్ 2nd and 4th Saturdays డీటెయిల్డ్గా వాటిని మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకొని ఒక డిసిషన్ తీసుకోవాలి. సో ఎట్లా ప్రయారిటైజ్ చేద్దాము, ఎవరు ఏ ఇష్యూస్ ఎట్లా మాట్లాడాలి, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, ఇదంతా చాలా డీటెయిల్ ప్రొసీజర్స్ ఫాలో చేద్దామని ఆలోచిస్తున్నాము. కాబట్టి కొంచెం అందరు కూడా ప్రార్థన పూర్వకంగా మీ ఆలోచనలు కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి. వాట్సాప్ నంబర్ ఉన్నది, ప్లస్ ఇంకా ఈమెయిల్ ఐడి కూడా పెట్టిన నేను. కాబట్టి దాని ప్రకారం మీరు ఒకవేళ కమ్యూనికేట్ చేయండి. ఈ ప్రొసీజర్ కూడా అందరికీ కూడా అవకాశం ఉండి ఇంక్లూజివ్గా ఉండాలని ట్రై చేస్తున్నాము. న్యూస్ పేపర్ యాడ్ ఇవ్వడం కూడా ఎందుకు అవసరం అంటే రేపు ఫ్యూచర్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అందరికీ ఇన్ఫార్మ్ చేయకుండా ఎవరో కొంతమంది కలిసి ఏదో కమిటీస్ వేసుకోవడం ఇదంతా కూడా మన కాన్ఫరెన్స్కి మంచిది కాదు. ఇంతకుముందు అటువంటి చేసిన ప్రయత్నాలు కూడా దాంతో నష్టమే జరిగింది కానీ కాన్ఫరెన్స్కి లాభం జరగలేదు. కాబట్టి దీనికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా అంతా కూడా థియాలజియన్స్ కానీ, చర్చ్ రిప్రజెంటేటివ్స్, సెంట్రల్ చర్చెస్ నుంచి కానీ, ఫీల్డ్ నుంచి, విమెన్ సెగ్మెంట్ నుంచి, ఇట్లా అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాము. ఇంకా మీకు ఏమైనా ఆలోచన ఉంటే అవి కూడా ఇన్కార్పొరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల 28వ తారీఖు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 1 day ఫుల్ టైమ్ దీని గురించి ప్లానింగ్ అంతా కూడా చేస్తాము. బ్రాడ్ బేస్డ్ యాక్టివిటీస్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే మొత్తం ఒక 3 సబ్ కమిటీస్ లాగా చేసి ఒక్కొక్క సబ్ కమిటీలో 5 members ఉండేటట్టు, ఆ సబ్ కమిటీస్ కూడా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా మనం డీటెయిల్గా ఈ మంత్ ఎండ్ లోపల వాటిని అంతా స్ట్రీమ్ లైన్ చేసి దానికి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరెవరు ఉన్నారు, నమ్మకంగా ఎవరెవరు చేస్తారో వాళ్ళందరికీ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినప్పుడు మన కాన్ఫరెన్స్ని మళ్ళీ సవ్యంగా తీయడానికి వీలవుతుంది. ఒకవేళ అక్రమంగా ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇష్టం ఉండదు కాబట్టి ఇటువంటి యూనిట్ కావడానికి ట్రై చేయకపోతారు. అందుకనే ఈ కమిటీస్లో కూడా ఒకటి రీహాబిలిటేషన్ చేయడానికి ఆర్బిట్రేషన్ కమిటీ ఒకటి కూడా ఫామ్ చేస్తున్నాం కాబట్టి గమనించండి. దీని తర్వాత మన కాన్ఫరెన్స్లో ఉన్న అన్ని విభాగాల నుంచి కూడా రిప్రజెంటేషన్ నుండి అడ్వైజెస్ తీసుకుంటాము. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా ఇన్ రైటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడడం చాలా ఉంటుంది కానీ ఆన్ పేపర్ పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకే చాలా వరకు ప్రాక్టికల్గా అప్లికబుల్ ఉండవు. కాబట్టి అందరూ గమనించండి. దీనికి కావాల్సిన కమ్యూనికేషన్ ఇంటరాక్ట్ చేసుకుందాము. చర్చెస్లో కూడా దీని గురించి డిస్కస్ చేయండి. మెన్నైట్ కాన్ఫరెన్స్ ఉన్న ప్రతి చర్చ్లో కూడా అనౌన్స్ చేద్దాము. మనం అందరం కలిసి మెన్నైట్ కాన్ఫరెన్స్ ముందుకు తీసుకుపోవాల్సిన టైం వచ్చింది ఇప్పుడు.
మన కాన్ఫరెన్స్ 2 దిక్కులు ఆలోచిస్తే ఇంతకుముందు జరిగినదంతా కూడా వాటన్నిటి గురించి మనము ప్రోబ్ చేయడం ఒక పద్ధతయితే, ఇప్పుడు ఉన్న పరిస్థితిని మనం బెటర్ చేసి దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు ఎట్లా వాడొచ్చో దానికి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నది. దాని ప్రకారం పోదామని ఆలోచిస్తున్నాము. సో ఎక్కువ ప్రయారిటీ ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ అండ్ ప్రోగ్రెసివ్ యాక్టివిటీస్ ఎట్లా చేయాలనే విషయం మీదనే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా లీగల్‌గానే దాన్ని చూసి కాంప్రమైజ్ చేసుకోవడము, అడ్జస్ట్ చేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ గమనించండి. దీనికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా కూడా చేస్తా ఉన్నాము. కాకపోతే ప్రధానంగా న్యూస్ పేపర్‌లో ఏసిన అడ్వర్టైజ్‌మెంట్ ఒకటి పబ్లిష్ చేసినాము. తర్వాత లాస్ట్ 10 డేస్ బ్యాక్ అట్లా రెవరెండ్ జేఎల్ డేవిడ్ గారు అండ్ స్టాంటన్ జేమ్స్ కూడా మెననైట్ ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయింది. ఎండబ్ల్యూసీ 100 ఇయర్స్ అండ్ అనబాప్టిస్ట్ మూవ్మెంట్ ఇనిషియేట్ తీసుకున్న 500 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా స్విట్జర్లాండ్ అండ్ జర్మనీకి వెళ్ళినప్పుడు మన కాన్ఫరెన్స్‌లో ఇంకా వేరే ఇంటర్నేషనల్ లెవెల్ లీడర్స్ అందరితో కూడా డిస్కస్ చేయడం అయింది. వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చినాము. ఈ విధంగా చేస్తున్నాము, ఇట్లా చేయబోతున్నాం అని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాము. దేవుని చిత్తం అయితే మన కాన్ఫరెన్స్ విత్ అవర్ ఎక్స్‌పెన్స్ వి ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్ బిఫోర్ వి క్లోజ్ దిస్ రికన్సిలియేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు జూన్ మంత్ అయిపోతది. తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో కంటిన్యూగా 8 సెషన్స్ పెడదాం అనుకుంటున్నాము. ఎవ్రీ మంత్ 2 సెషన్స్. అట్లా కాకుండా అడిషనల్‌గా కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కొరకు ఎవరైనా కూడా కలిసి మాట్లాడడానికి అవకాశం ఉంటది కాన్ఫరెన్స్‌ని. మన కాన్ఫరెన్స్ ఉన్న అసెట్స్, మన కాన్ఫరెన్స్‌లో మూవబుల్ అసెట్స్, మన కాన్ఫరెన్స్ ఉన్న థియాలజికల్ బేస్, మన కాన్ఫరెన్స్‌లో ఉన్న ఎంప్లాయీస్, కాన్ఫరెన్స్‌లో ఉన్న ఎక్స్‌పర్ట్స్ ఇవన్నిటిని మనం అందరము ఆర్గనైజ్ చేసుకుంటే మన కాన్ఫరెన్స్ ద్వారా దేవునికి మహిమ కలుగుతది. జనరల్‌గా నోటికి చూసుకుంటే కూడా మన కాన్ఫరెన్స్ మెననైట్ కాన్ఫరెన్స్ వరల్డ్‌లో ఉన్న అన్నిటికంటే కూడా రిచెస్ట్ కాన్ఫరెన్స్. ఆల్మోస్ట్ అన్నిటికంటే పెద్ద కాన్ఫరెన్స్ కూడా మనదే ఉంది. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ ద మెంబర్స్. తర్వాత ప్రాపర్ విజన్ లేకుండా షార్ట్ టర్మ్ అజెండాస్ తోటి పోయి లాంగ్ టర్మ్ గోల్స్ అన్నిటిని కూడా మనం డీవియేట్ అయ్యటం ఇటువంటివి చాలా ఉన్నాయి. డిస్కస్ చేసుకుందాము. తప్పకుండా తప్పులు, రైట్‌లు అన్నీ కూడా సెట్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైము. అందరిని ఇన్వాల్వ్ చేస్తాము. కాకపోతే మీటింగ్‌లలో కూర్చొని మాట్లాడేటట్టు ఉండదు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ పేపర్ అండ్ ప్రాపర్‌లీ ప్లేస్డ్ అన్నమాట. ఎవరికైనా ఏదైనా ఆలోచన వచ్చినా, ఎవరి మీద ఏమన్నా అలిగేషన్ ఉన్నా ఏదైనా కూడా ఇన్ రైటింగ్ పెట్టి విత్ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ గాని, దానికి సంబంధించిన సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ తోటి మనం సెటిల్ చేసుకోవాలి. చర్చెస్‌లో కూడా ప్రతి చర్చ్‌లో కూడా ఎవరిది వాళ్ళు మా చర్చ్ అనేటట్టు కాదు. ఎవ్రీబడీ బిలాంగ్స్ టు ద కాన్ఫరెన్స్. మెననైట్ కాన్ఫరెన్స్ లేకుండా ఏ చర్చ్ కూడా లేదు. చర్చెస్ అన్ని కలిస్తేనే గవర్నింగ్ కౌన్సిల్ అయితది. గవర్నింగ్ కౌన్సిల్ ద్వారానే ప్రాపర్టీ ఎంబీపీఏని ఫార్మ్ చేయడం అదంతా కూడా ఉంది. ఆ లీగల్ అన్ని కూడా డిస్కస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటది. ఎవరైనా కూడా 1 to 1 చేసుకోవచ్చు దాన్ని. ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే కూడా అవి చేయొచ్చు. పబ్లిక్‌లో కూడా అవసరం ఉంటే నేను ఇవ్వగలుగుతాను. ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీథింగ్ నాకు ఖచ్చితంగా మీరు రాయడానికి అవకాశం ఉంటది. వాట్సాప్‌లో మీరు సెండ్ చేయండి. లేకపోతే ఈమెయిల్ కూడా ఉన్నది. దానికి కమ్యూనికేట్ చేస్తే విల్ కమ్ టుగెదర్ అండ్ వి ఆర్ గోయింగ్ టు డూ సమ్ ఎక్స్ట్రార్డినరీ వర్క్ ఫర్ గాడ్స్ గ్లోరీ. సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు. థాంక్స్ ఫర్ యువర్ టైమ్.